దుఃఖమనేది తొలగిపోతే మనిషికి నిరంతరం సంతోషమే, శాశ్వతమైన సంతోషము. అప్పుడతనికి జీవితంలో అన్నీ ఆనందమయంగా కనబడతాయి. తోటి మనిషితో మాట్లాడడం చాలా హాయిగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో గడపడం చాలా ఆనందాన్నిస్తుంది. ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది. ఓ సౌందర్యవతి అయిన స్త్రీని పురుషుడు చూస్తే దృక్పథం మారిపోతుంది. ఆ సౌందర్యాన్ని, ప్రకృతిని చూసినట్లు అమరభావంతో సందర్శించగలుగుతాడు. జీవిత సమస్యలను, బాధలను భగవంతుని ప్రసాదంగా స్వీకరించగలిగే శిఖరాగ్రాలను అతను చేరుకోగలుగుతాడు. అదే జీవన్ముక్తి. మధ్య మధ్య దుఃఖం అతన్ని సమీపించాలని చూస్తూ ఉంటుంది. కానీ అతడి లేక ఆమె హృదయమంతా పూర్తిగా సంతోషంతో నిండిపోయి ఉంటుంది. దుఃఖం చొరబడడానికి చోటు లేదు, బయటనే నిలబడిపోతుంది. అంటే ఆ వ్యక్తి హృదయంలో కృతయుగం ఏర్పడిందన్నమాట. అంటే కృతయుగం ఆరంభమైందని అర్థం చేసుకోవాలా? చాలామంది కల్కిదాసుల హృదయాలలో కృతయుగం ప్రారంభమైంది. అలా ఆవిర్భవించిన కృతయుగాన్ని మళ్ళీ వెనుకకు పోకుండా నిలబెట్టుకోగలగాలి. భూమండలం మీదికి కల్కి అవతరించటం ఎందుకు జరిగింది? కలిని అంతరింపచేయటం కోసం. కలి ఎక్కడ ఉన్నాడు? ఓ భయంకరమైన జంతువులా, రాక్షసునిలా భూమండలం మీద పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ సంచరిస్తున్నాడా? అందరి హృదయాలను ఆక్రమించి ఉన్నాడు. కలిని అక్కడి నుంచి పారదోలటానికి కల్కిని ఆ హృదయంలోకి ప్రవేశించేలా చేసుకోవాలి. అంటే హృదయంలో కల్కికి యుద్ధం జరుగుతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఆ యుద్ధం మనకే ఇష్టముండదు. అది ఇష్టమో భయమో మనకే తెలియని స్థితిలో ఉండి హృదయ కవాటాన్ని మూసివేసి ఉంచుతాము. అంటే కృతయుగంలోకి ప్రవేశించబోతున్న వాళ్ళమల్లా మళ్ళీ కలియుగంలోకి వెళ్ళిపోతున్నామన్నమాట. కలియుగంలోంచి కృతయుగంలోకి, కృతయుగంలోంచి కలియుగంలోకి, ఇలా వెనక్కి ముందుకు తారాట్లాడుతున్నామన్నమాట. అలా తారాట్లాటలు లేకుండా కృతయుగంలోకి వెళ్ళిపోవాలంటే కల్కి ప్రవేశం కోసం హృదయ కవాటాన్ని తెరిచి ఉంచాలి. అప్పుడే ఆ హృదయ కమల వాసుడు అక్కడ స్థిరంగా నివాసం ఏర్పరచుకోగలుగుతాడు. ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ కల్కి అవతారాయ నమః.